అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎంపీలు. చంద్రబాబు తన బంధువులు అయిన వాళ్లకు కీలక ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారని అన్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా అవినీతిని అడ్డుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచిందని పక్కనే సెంట్రల్ గవర్నమెంట్ 3,60,000-4,000 కడుతోంది. సో ఎంత మీకు బిల్డింగ్ ఫౌండేషన్ తేడా ఉంటే ఫౌండేషన్లోనే తేడా వస్తుంది. సో ఆ ప్రాంతంలో అదే ఫౌండేషన్ వాళ్ళు కూడా కడుతున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కూల్పేటివ్ కట్టరు కదా, వాళ్ళు టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. సో దాని పక్కన ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 20,000 కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతా ఉన్నాడో, సెంట్రల్ గవర్నమెంట్ ఇవే కడితే 4,000 కోట్లు అయిపోతుంది. ఈ డబ్బులు 15,000, 16,000 కోట్లు ఎక్సెస్ ఎవరిది? రైతులకు ప్లాట్లు ఇవ్వడం లేదు. వీళ్ళు ఎక్కడో దూరంగా కొన్న భూములకి ఈ రోజు లాటరీ అంటారు. ఎలా వస్తే పక్కనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ లీడర్స్కి, వాళ్ళు కావాల్సిన మెయిన్ ఎవరైతే చంద్రబాబు నాయుడు ముఖ్యులు ఉన్నారో వాళ్ళకే వస్తాయి సెక్రటరియట్ చుట్టూ. ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్న అవకతవకలు ఇండియాలో ఎక్కడ లేనంత రేట్లు ఇచ్చుకుంటూ విపరీతమైన అవినీతికి దోహదపడుతుంది. కానీ పోనీ డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రతి రూపాయి మనం అప్పు తీసుకొని వచ్చి బారో చేస్తూ మోర్ దెన్ 20,000 రూపీస్ మనం స్క్వేర్ ఫీట్కి ఇస్తూ అమరావతి కడుతున్నామండి. ఇది చాలా దుర్మార్గంగా అన్యాయమైన చర్య. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది గుర్తించాలి, ఈ తప్పును సరిదిద్దాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం నష్టపోతున్నాము. ఎక్సెస్ ఎక్స్పెండిచరు, టైం కంప్లీషన్ కావు, క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఇష్యూస్ అవుతాయి లాంగ్ టర్మ్లో బికాజ్ ఆఫ్